మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి. అంతేగా, నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. నవ్వుకోండి బాగా. సినిమాలలో పెళ్లి అయితేనేమో సినిమా అయిపోతుంది, అది రియల్ లైఫ్ లో పెళ్లి అయిపోతే మాత్రం సినిమా స్టార్ట్ అవుతుంది. సినిమాలలో పెళ్లి అయితేనేమో సినిమా అయిపోతుంది. Yeah. Our economic planning has to be more innovative. GDP is showing constant growth. But what about sustainability, environmental constraints? Yeah. And appropriate technology holds the key to the future. I agree with her. Yeah. నేను రోజుకి బలి మితిమీరిపోతున్నా బియా. చేయకూడదు పనులు తొప్పురిద్యా చా మానేస్తాను నుంచా వద్దురా ఈ పనులా ఈ ఒకసారి తట్టేద్దాం. నేను రోజు ఏంటమ్మా నువ్వు ఒకదాని వచ్చావు, అల్లుడు రాలేదా? మీ అల్లుడికి నాకు గొడవైంది నాన్న, అందుకే వచ్చేసాను. మొన్నే మీ ఇద్దరికి గొడవైనప్పుడు చెప్పాను కదా, ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుపోవాలని. అందుకే నేను సర్దుకొని వచ్చేసా. సో వావ్, నిజంగా మీ నవ్వు సాయిపల్లవి గారు లాగా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎవరైనా ఒక అబ్బాయి వచ్చి నువ్వు లేకపోతే చచ్చిపోతాను అంటే నాకు ఇష్టం, నన్నే పెళ్లి చేసుకొని బలవంతం పెడితే ఏం చేస్తా? అలా నా గురించి ఇద్దరు చనిపోయారు మేడం. చనిపోయారు ఆల్రెడీ? నిజంగానే. హలో, అనే మౌనిక లేచిపోయిందట్నే. ఎవరితోనే? శ్రీకాంత్ గాడుతోనంట. ఎట్లా నచ్చింది కరమ్మకూడదానికి? అవునే, వాళ్ళ శైలు ఇరుక్కుంది పాపం, దానికి ఇబ్బంది అవుతుంది. అవునా, నీకు విషయం చెప్పాలి, నేను కూడా లేచిపోతున్నా. లాస్ట్ కాల్ నీదే, బాయ్. ఎవడరా బేబర్సు? నువ్వే బేబర్సు, నువ్వే బోగ్గాడి. బోగ్గాడినా చూసావు కిషోర్ భాష? బోగ్గాడినంట. ఇంకొకళ్ళైతే మొక్కలు. ఒకవేళ ఎవరైనా నా అకౌంట్లకి పొరపాటున 3 కోట్లు వేస్తే 1 కోటి రూపాయలతో ఇల్లు కట్టుకుంటా, ఇంకో 1 కోటితోటి కారు తెచ్చుకుంటా, మిగిలిన 1 కోటి రూపాయలు అనాథ పిల్లలకు డొనేట్ చేస్తా. కానీ నా దగ్గర అన్ని పైసలు అయిపోతాయి, ఖర్చులో కూడా మిగలవు. ఒక పని చేద్దాం, 1 కోటి రూపాయలు కాదు 1,00,000 రూపాయలు ఇద్దాం, మిగిలిన 99 లక్షలు ఖర్చులకు ఉంచుకుంటా. పైసలు ఎక్కువ ఇచ్చినామా తక్కువ ఇచ్చినామా అనేది కాదు, మంచి మనసుతో ఇచ్చినామా అనేదే ముఖ్యం. ఎందుకు బ్లాక్ చేసినావు? నువ్వు నన్ను కర్రోడా అని ఎందుకు అన్నావు? బ్లాక్ చేస్తే తెల్లగైనవా? నాకు మందులు అక్కర్లేదు, డాక్టర్లు అక్కర్లేదు, మీరు కనపడకుండా ఉంటే అంతే చాలు. మిమ్మల్ని చూస్తేనే నాకు జబ్బెక్కుతుంది. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళి. నాకు ఏ మనుషులైతే నీకు విలువవరో వాళ్ళకు దూరంగా ఉండు. వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. ఏ మనుషులైతే నీకు విలువవరో వాళ్ళకు దూరంగా ఉండు.